నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డ హోంమంత్రి అనిత. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన కొండారెడ్డి నేతృత్వంలో శిక్షణా కార్యక్రమాల. కొండారెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆడబిడ్డలపై తప్పుడు రాతలు రాసేవారిపై కేసులు నమోదు చేస్తామన్న హోంమంత్రి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువజన విద్యార్థి విభాగం కొండారెడ్డి అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ కేసులో దొరికినప్పటికీ కూడా ఆయన మీద ఎందుకు వైకాపా చర్యలు తీసుకోలేదంటూ హోంమంత్రి అనిత ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ని ప్రోత్సహిస్తుందని అనేటువంటి అభిప్రాయంలో హోంమంత్రి ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఎందుకు వైకాపా అధిష్టానం తీసుకోలేదని ఆవిడ సూటిగా ప్రశ్నించారు. ఇకపోతే మరొక కీలకమైనటువంటి అంశం, 2027 నుంచి జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఉంటుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజా సంకల్ప యాత్ర అంటే 2017 నవంబర్ 6 ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పాదయాత్ర చేసి ఈ రోజుకి 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరంలోకి మరి అడుగుపెట్టారు. అంటే ఆ రోజు పాదయాత్ర అప్పటి ప్రతిపక్ష నాయకుడిని అధికారంలో కూర్చోబెట్టిందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. దాదాపు 3000 పైచిలకు కిలోమీటర్లు నడిచారు ఆయన. సో ఆ పాదయాత్ర ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రజానాయకుడిగా, ఒక యువ నాయకుడిగా ఆ పాదయాత్ర ఆయన నిలిపిందని చెప్పొచ్చు. ఆయనలో ఉన్నటువంటి ఓర్పు, సహనం అనేది ప్రజల ముందు తేటతెల్లమైంది. ఆ పాదయాత్రే వైకాపాని 151 స్థానాలతోటి అధికారంలో కూర్చోబెట్టింది. మరి ఈరోజు 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. సో మళ్ళీ పాదయాత్ర ఉంటుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మరి సోషల్ మీడియా కూడా అఫీషియల్గా ధృవీకరించారు. అయితే 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఈ పాదయాత్ర ఆయన్ని ఏ మేరకు మళ్ళీ అధికారం వైపు తీసుకెళ్తుంది? ప్రస్తుతం 11 స్థానాలకే పరిమితమైనటువంటి వైకాపా అధినేతని మళ్ళీ ఆయన పాదయాత్ర చేస్తే ప్రజల్లో ఆయనకు మైలేజ్ వచ్చేటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుంది? ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉంటాయనేటువంటి అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, ప్రజా సంకల్ప యాత్ర. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సజ్జా అజయ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా తిరుత్తూరు వేణుగోపాల్ గారు జనసేన నుంచి, చిన్నపరెడ్డి గారు వైసీపీ నుంచి, సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు. అయితే ముందుగా మనం డిబేట్లోకి వెళ్లే ముందు మాజీ మంత్రి వైకాపా రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు.